కూరగాయల తోట వేసాడు ఒక 4-5 ఎకరాలు. రోజు వస్తున్నాడు, చెట్లకి నీళ్ళు అవి పెడుతున్నాడు, ఆ కాయలు లెక్కేసుకుని వెళ్తున్నాడు. చెట్టుకి 80 కాయలు కాసింది, రెండో చెట్టుకి 90 కాయలు కాసింది. అట్లాగే ఏ చెట్టుకి లెక్క ఆ చెట్టుకి ఆయన లెక్క వేసుకుని వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత రోజు చూస్తే 80 కాయలు ఉండాల్సిన చోటేమో 70 ఉంటున్నాయి, 90 ఉండాల్సిన చోటేమో 80 ఉంటున్నాయి. సరే చెట్టుకి తగ్గినాయి అంటే ఎక్కడ ఉండాలి? చెట్టు మీద నుంచి రాలితే కింద ఉండాలి. కింద ఏమైనా పడ్డాయా అని చెప్పి చూస్తే కింద ఒక కాయ కూడా ఉండట్లేదు. చెట్టుకి కాయలు, కిందనో కాయలు. మరి ఏమైపోయినాయి ఈ 10 కాయలు? లేకపోతే చెట్టుకు 10 కాడికి కాయలు తగ్గిపోతున్నాయి, ఏమవుతున్నాయి అని ఒక రోజు ఏం చేసినట్టు కనిపెట్టాడు. కనిపెట్టేసరికి ఒక రాణి వచ్చాడు, ఇంత పొట్టోడు వచ్చి చక్క సంచి తీసుకొని కాయలన్నీ సంచికి వేసుకుంటున్నాడు. ఇది ఆయన చూశాడు, మాట వేసాడు కదా, దాగున్నాడు కదా, ఏం జరుగుతుందని చూస్తున్నాడు కదా. చిన్నోడు కాయలు కాయలన్నీ ఏరుకోవటం చూసి వచ్చాడు. సడన్గా వచ్చేసి కాలర్ పట్టుకున్నాడు. ఎరా దొంగ, దొరికేవరా నువ్వు? నీ అంతు తెలుస్తారా? ఇన్ని రోజుల నుంచి మా కాయలన్నీ కొట్టేసి ఎరా మా నోటికాడ కోడి తెస్తున్నావా? నీ అంతు తెలుస్తారా ఈరోజు అని చెప్పి తీసుకుని వెళ్తున్నాడు. పదరా, నిన్ను మీ నాన్న దగ్గర తీసుకెళ్ళి మీ అంతు తెలుస్తున్నాను కాలర్ పట్టుకొని తీసుకెళ్తుంటే ఆడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి ఆగు, కాలర్ పట్టుకొని లాక్కెళ్తున్నావు, ఎక్కడికే తీసుకెళ్తున్నావు అన్నాడు. ఎక్కడికి ఎందురా? మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నావు అన్నాడు. మా నాన్న దగ్గరికా? మా నాన్న దగ్గరికి అయితే ఇంటి దగ్గర ఎందుకు? అడుగు చెట్టు మీద ఉన్నాడుగా. మా నాన్న దగ్గరికి అయితే ఇంటికాడికి ఎందుకు రా నాయన? నాకు చెట్టు మీద కూర్చొని కాయలు కోసి కింద వేస్తుంటే నేను అవి కవర్కి వేసుకోండి. ఇప్పుడు అసలు దొంగడు ఎవరు? పిల్లోడా తండ్రిరా? తండ్రి దొంగడు కాబట్టి పిల్లోడు కూడా దొంగడు అడిగిన కలెక్టర్ అవుతాడా? డాక్టర్ అవుతాడా? యాక్టర్ అవుతాడా? అట్లాగా తండ్రి అలాంటి పిల్లడు కూడా అలాంటిగానే తయారవుతారు. కొంతమంది తాగుబోతులు ఉంటారు, బాగా తాగి చెబుతారు పిల్లలకి, అరే నేను తాగి నాశనం అయిపోయా, నువ్వు మాత్రం తాగొద్దు నాయన అంటాడు. అది తాగకుండా ఉంటాడు. వాడు కూడా బాగా వేసుకొని వచ్చి, నాన్న నువ్వు తాగింది క్వార్టరే, కానీ దేవుడు కాదు సాతాను నాకు 2 క్వార్టర్లు తాగి ఇది ఇచ్చాడు నాన్న అని చెప్పి తండ్రిని మించినోడు అవుతాడు, కానీ తాకుండా ఉంటాడండి. నీ కుమారుడు కానీ కుమార్తె కానీ నీతిగా బ్రతకాలంటే ఆ నీతిని మొదట తల్లిదండ్రులుగా మనం బ్రతికి చూపించాలి. అంతేగాని మనం ఒక బ్రతుకుతా పిల్లలకి ఇంకొక పాఠం నేర్పిస్తే అవతది. దేవునికి స్తోత్రం కలుగును. పిల్లలు మనకు గమనించకుండానే, మనకు తెలియకుండానే మనం చేసే ప్రతీది చేస్తారు. మనం ఒక ఇంటికి వెళ్ళాం, మా సహోదరుల ఇంటికి వెళ్ళేసరికి మేము కూర్చున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం, ఉదయాన్నే వెళ్ళాం. వెళ్తే కాసేపు ఇంట్లో కూర్చొని టీ తాగెళ్దురు అన్నాడు. సరే అని టీ తాగుదామని లోపలికి వెళ్ళి కూర్చుంటే టైం ఖచ్చితంగా 7-7:30 అయింది. వాళ్ళ ఇంట్లో ఇంత పొట్టోడు ఆడు చీపిరి తీసుకుని ఊడుస్తున్నాడు. మాకు ఆశ్చర్యం, ఈడేంద్రా చీపిరి తీసుకుని ఊడుస్తున్నాడు అని. అంకులు కాలెత్తి అంకులు అన్నాడు నన్ను. నువ్వు ఓడటం ఏంది, నన్ను అంకులు అంటూ ఏంది? నేను బాధపడ్డా కొంతసేపు. సరే చేయగలిగింది ఏముంది. నిన్న ఒక విచిత్రమైన న్యూస్ దొరికింది. చీరలు కొట్టుకెళ్ళాడు ఒక ఆయన వాళ్ళ ఆవిడ్ని తీసుకొని. మరి వాళ్ళ ఆవిడ ఎందుకు వేధించుకొని తీసుకెళ్ళిందో తెలియదు దేవుడికి, అది హిస్టరీ అన్నమాట. పోలీసులు ఎంక్వైరీలో తేలాలి ఆ విషయం. మొత్తానికి వాళ్ళ ఆవిడ్ని తీసుకొని చీరలు కొట్టుకెళ్తే పాపం ఆ షాపులో కూర్చున్న కుర్రోడు, చెప్పండి అంకుల్ ఏ చీర కావాలి మీకు అన్నాడంట. మీకు కాదు, మీ ఆవిడికి. చెప్పండి అంకుల్ ఏ కలర్ కావాలని చెప్పి చీరలు తీసి ఇందులో ఏదో సెలెక్ట్ చేసుకున్న అంకుల్ అని 3 సార్లు అంకులు అన్నాడంట. బెల్ట్ తీసుకొని కొట్టాడు. 10 మంది కలిసి అడ్డం పడి తీస్తున్నా సరే తీయట్లా, లేవట్లా, వాడిని కొడతానే ఉన్నాడు. వాడు ఏడుస్తా చెబుతున్నాడు, నేనేం చేయలేదండి అంకుల్ అన్నాను అంతే. బాధపడేశాడు. మధ్యప్రదేశ్లో జరిగింది, వార్తలు వస్తుంది. అందుకని చెప్పారు ఎవరిని పొరపాటును కూడా అంకుల్ అని అనొద్దు, తొందరపడి పిలవద్దు, ఎందుకంటే హట్ అయిపోతున్నారు మనుషులు. అంటే అంకుల్ అంటే ఏమైనా భూతి పదమా? మన బాబాయ్, పెదనాన్న, మావయ్య వాటన్నిటిని కలిపి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు అంకులు. ఒక ఆర్టీసీ బస్సులో 2 స్త్రీలు బాగా గొడవ పడుతున్నారంట. ఒకటే కుర్చీ ఉంది, 2 స్త్రీలు గొడవ పడుతున్నారు.
నేను ముందు వచ్చా, నేను ముందు ఎక్కాను, నేను బస్సు ముందు ఎక్కాను, నేను బస్సు ముందు ఎక్కాను, నేనే కూర్చోవాలని తగాద పడుతుంటే కండక్టర్ గారు వచ్చాడు. దాని నుంచి చూస్తున్నానమ్మా, మీ ఇద్దరు గొడవ పడుతున్నారు ఏంటంటే, నేను వచ్చానండి ముందు, ఏమేమో ఈ సీట్ నన్ను కూర్చొని ఇవ్వట్లేదంటే ఆయన అన్నాడు, ఎందుకు తన్నుకోవటం, మీ ఇద్దరు ఎవరు పెద్దలు అయితే వాళ్ళు కూర్చోమన్నారు. బస్సు దిగిందాక ఎవరు కూర్చోలే ఆ కుర్చీలో. నువ్వేగా పెద్దని, నేనెందుకు పెద్దని అవుతావు, నువ్వు నాకంటే పెద్దదని నువ్వు కూర్చో, నువ్వు నాకంటే పెద్దదని నువ్వు కూర్చో అని ఎవరు కూర్చోలే ఆ కుర్చీలో. కండక్టర్ ఏమన్నాడు, ఎందుకమ్మా కొట్టుకొని చేస్తారు, ఎవరు పెద్దోళ్ళు అయితే. మరి మనం దాగిద్దా వయసు. కాబట్టి కొంతమందికి అంకులు అంటే నేను అలాంటి కాదులేండి, నేనేదో సరదాకన్నా, కాళ్ళు లేకుండా అంకులు ఓడవాలన్నాడు. ఓరి నువ్వు ఇంత క్రమశిక్షణగా ఉన్నావు, నీట్గా మొత్తం ఊడ్చుకుంటూ తీసుకెళ్ళి క్లీన్ చేసేసాడు. వాళ్ళ అమ్మేమో నేర్పిందా, వాళ్ళ నాన్నేమన్నా ఊడ్చడం చూసి నేర్చుకున్నాడంటే కాదు. వాళ్ళ అమ్మ రోజు లేవగానే ఆ చీపురు తీసుకొని ఇల్లంతా ఊడటం వీడు మౌనంగా చూశాడు. ఆమె ప్రవక్తన వీడు గమనించి వీడు కూడా ఎలా చేశాడు, ఆమెలాగా ప్రారంభించాడు. అంటే చిన్న ప్రాయం, ఏం తెలియదు. అప్పటి నుండే వాళ్ళందరూ చిన్న చిన్న బిడ్డలు మన జీవితాన్ని చూస్తారు. ఆ పసి వయసులో కనుక ఉదయాన్నే తల్లి మోకరించి ప్రార్థించేదై ఉండటం వాడు చూస్తే, ఆ చిన్న వయసులోని వాడు కూడా సమయంలాగా మోకరించి ప్రార్థిస్తాడు, గొప్ప ప్రార్థనాపరుడుగా తయారవుతాడు. పసి హృదయాల్లో దేవుని విత్తనాలు, దేవుని బీజాలు, వాక్య బీజాలు మనం నాటాలి. మనం పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభువుని మహింపరుస్తూ స్తుతిస్తూ మందిరం అనగానే చక రెడీ అయిపోయి వెళ్తామంటే వాడి గుండెల్లో ఒక భయం, అమ్మో దేవుని సన్నిధి అంటే మా అమ్మా నాన్నకి ఎంత భయమో, చాలా 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 స్పీడ్గా చక వెళ్ళిపోతారు. నేను కూడా అలానే తయారవ్వాలి అని వాడు కూడా మీకంటే ముందుగా రెడీ అయ్యి, డాడీ వెళ్దామా, ఎక్కడికి, చర్చికి వెళ్దాం అని వాడు ప్రేరేపించే విధంగా తయారవుతాడు. రాగానే బయట చిన్నపిల్లల సండే స్కూల్ చూస్తే నా హృదయం చాలా సంతోషం అనిపించింది. అలా ఉండాలి దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తండ్రి అలాగో పిల్లలు అలాగో ఉంటారని చెప్పడానికి ఇవన్నీ చెప్పాను.